గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను సీజ్ చేయాలంటూ ఏఐఎస్బి, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలను సీజ్ చేయాలంటూ ఏఐఎస్బి, ఏఐఎస్ఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థుల పట్ల న్యాయం చేయాలంటూ ఆవేదనతో డిమాండ్ చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే విద్యా మాఫియా విచ్చలవిడిగా ప్రారంభమైంది. ప్రధానంగా ఏదైతే ఈ జిల్లాలో దాదాపు 29 బ్రాంచులు దాకా ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో పూర్తిలో దాంట్లో 50% కూడా ప్రభుత్వ అనుమతులు లేకోకున్నట్టుగా ఇష్టారాజ్యంగా ఎక్కడ పడితే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ లో పాఠశాలలు ప్రారంభిస్తూ ఇష్టారాజ్యంగా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం కూడా పట్టించుకోకున్నట్టుగా జూన్ 12వ తేదీ పాఠశాలలు ప్రారంభం కావాల్సిందంటే వాళ్ళు అంతకన్నా ముందే మే మాసం నుంచి కూడా పాఠశాలలు ప్రారంభించుకొని విద్యార్థుల నుంచి ₹1000 వసూలు చేసేటువంటి ఒక ప్రయత్నం అనంతపురం జిల్లాలో కనపడుతుంది. ఈ రోజు జూన్ 12 పాఠశాల ప్రారంభం కావాల్సిందిగా అంతకన్నా ముందునే ప్రారంభించినటువంటి చైతన్య విద్యా సంస్థలో ఒక విద్యార్థి పాఠశాలకు రావాలన్నా లేదంటే హాస్టల్లోకి అనుమతించాలన్నా లోపలికి రావాలన్నా కింద తరగతి నుంచి పై తరగతికి వెళ్లాలంటే ఉన్న ఫీజులో 50% ఫీజు చెల్లిస్తే గానీ మిమ్మల్ని కార్డు బుక్ చేయించుకోము లేదా మిమ్మల్ని పై తరగతికి ప్రమోట్ చేయమని ఒకవైపు విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులు అనేక రూపాల్లో ఒత్తిడికి గురి చేసేటువంటి ప్రయత్నం అనంతపురం జిల్లాలో కనపడుతుంది. ఈ రోజు ప్రధానంగా కింద తరగతి నుంచి పై తరగతికి పోయే సందర్భంలో మేము పై తరగతి పోవాలంటే ఎంత ఫీజు చెల్లించాలి అని ఈ రోజు తల్లిదండ్రులు విద్యార్థులు ఈ రోజు ఆ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఈ ఫీజు అనేది సెంట్రల్ ఆఫీస్ అనేది ఫిక్స్ చేస్తుంది. సెంట్రల్ ఆఫీస్ ఎంత ఫీజు చెప్తే అంత కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు గతంలో ఉన్నటువంటి ఫీజు మీద 10%, 20% పెంచుకుంటూ 50% ఫీజు చెల్లించాలని ఈరోజు తల్లిదండ్రులకు హుకుం జారీ చేసిన పరిస్థితి జిల్లాలో కనపడుతుంది. వీటన్నిటి మీద ఏదైతే పాఠ్య పుస్తకాలు ప్రధానంగా పాఠ్య పుస్తకాలకు సంబంధించి 10,000 నుండి ₹22,000 దాకా వసూలు చేస్తున్నారు. ఈ రోజు పాఠ్య పుస్తకాల కోసం తల్లిదండ్రులు పాఠశాలలో సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అకౌంటెంట్లో డబ్బులు కడితే డైరెక్ట్ నేరుగా మీ ఇంటికి పుస్తకాలు జొమాటో రూపంలోనో స్విగ్గీ రూపంలోనో మీ ఇంటికి పుస్తకాలు వస్తాయని చెప్తూ ఈరోజు తల్లిదండ్రులను మాయ మాటలు చెప్పి డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు IPL, ఐకాన్ ఇతర కోర్సుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ అంశాలన్నిటి మీద DEO గారికి కానీ కలెక్టర్ గారికి కానీ డిప్యూటీ DEO గారికి కానీ అనేక రూపాల్లో మేము వినతి పత్రాలు ఇచ్చారు. పూర్తి ఎవిడెన్స్ తో సహా మేము అధికారులకు అందజేశాం. కానీ ఈ రోజు విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉంటూ దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ రోజు చైతన్య విద్యా సంస్థలంటే DEO గారికి ఎంతకంత ప్రేమ, ఈ రోజు చైతన్య విద్యా సంస్థలంటే డిప్యూటీ DEO గారికి ఎందుకంత భయం అని అడుగుతున్నాం. ఈ రోజు ఆ విద్యా సంస్థల పేరు చెప్తేనే ఆ విద్యా సంస్థల దగ్గర రావాలన్నా ఆ పాఠశాల దగ్గర రావాలన్నా భయపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము రాలేము, మేము పనిలో ఉన్నామని చెప్తున్నారు. అదే ఈ రోజు ఏదో చిన్న చిన్న విషయాల్లో చిన్న చిన్న తప్పులు చేసినటువంటి చిన్న పాఠశాల కానీ ప్రభుత్వ సంబంధించి ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకునే వాళ్ళు ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము సూటిగా DEO గారిని డిప్యూటీ DEO గారిని అడుగుతున్నాం. మీరు వెంటనే స్పందించి చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాలుగా ప్రధాన SFI విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున తల్లిదండ్రులను కలుపుకుంటాం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవసరమైతే మేము పై అధికారులకు సంబంధించినటువంటి విద్యాశాఖ సంబంధించి మంత్రి గారిని కూడా అప్రోచ్ కాబోతున్నాం. భవిష్యత్తులో మా పోరాటం ఇదే విధంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనంతపురం జిల్లాలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్నటువంటి విద్యా దోపిడీ, విద్యా మాఫియాని అరికట్టాలని ఈరోజు ఏఐఎస్ఎఫ్, SFI, ఏఐఎస్బి, BC, SC, SC మైనార్టీ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో మరి పోస్టల్ విడుదల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి సోమవారం నుంచి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలకు మరి పిలుపునివ్వడం జరుగుతోంది. ప్రధానంగా ఈ జిల్లాలో అనుమతులు లేకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి విద్యా సంస్థలు వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ మార్కెట్లలో కూరగాయలు ఏవైతే రకరకాల పేర్లు పెట్టుకొని అమ్ముతా ఉంటారో అలాంటి పద్ధతుల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు టెక్నో అంటూ, సిబ్యాచ్ అంటూ, ఐకాన్ అంటూ, అదేవిధంగా IPL, MPL తదితర రకరకాల గ్రూపులు ఏర్పాటు చేసుకుని ఇవాళ ₹9,000 నుంచి ₹25,000 వరకు ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్ముతా ఉన్నప్పటికీ కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చూసి చూడట్లు వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ పుస్తకాల వ్యాపారంతో పాటు యూనిఫామ్స్ అంటూ, టై అంటూ, షూ అంటూ, బెల్ట్ అంటూ కేవలం మా విద్యా సంస్థల్లోనే మీరు కొనుక్కోవాలా, విద్యా సంస్థలో కొనుక్కోకపోతే మీకు రకరకాలుగా ఇబ్బందులు పెడతామన్నటువంటి పద్ధతుల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యులు వ్యవహరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
మరి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న అని అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చేయకోకుండా ఇవాళ సిబ్యాచ్ కు ₹1,00,000, ఐకాన్ కు ₹1,20,000, అదేవిధంగా ఐపీఎల్ ఎంపీఎల్ కు ₹1,40,000 నుంచి ₹1,60,000 వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలగల్లాగా ఫీజులో దోపిడీ చేస్తా ఉన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ కూడా సమీకరించి చలో మరి డిఈఓ కార్యాలయం కూడా మరి ముట్టడికి పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.